బడి కోసం గుడి కోసం బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోడీ వేములవాడ సభలో మాట్లాడకుండా కేవలం మోడీని పొగడ్తలతో నింపుతూ తాను రాజకీయంగా ఓట్లు పొందేందుకు ప్రయత్నం చేశాడని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ను స్మార్ట్ సిటీగా చేయడంతో పాటు జాతీయ రహదారులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న కమలాపూర్ ఉప్పల్ వద్ద ఉన్న బ్రిడ్జ్ని ఇప్పటికీ పూర్తి చేయలేకపోవడం వారి అభివృద్ధికి నిదర్శనమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కాశీ సుందరంగా మార్చడం జరిగిందని, అలాంటిది దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజన్న దేవస్థానాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని, దీనిపై బండి సంజయ్ ఎందుకు తన గళాన్ని పార్లమెంట్లో వినిపించడం లేదని ధ్వజమెత్తారు. ఎంపీ అభ్యర్థిగా ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడే ఆ నియోజకవర్గం కానీ, ఆ జిల్లా కానీ, రాష్ట్రం కానీ అభివృద్ధి జరుగుతుందని, అలాంటి వారిని పార్లమెంటుకు పంపించాలని కోరారు. యువత ఉద్యోగాలకు అల్లాడుతున్నారని, టెక్నాలజీ రంగంలో వినూత్నమైన మార్పులను తీసుకుని యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నారదాస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ రమణ, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, గెలు శ్రీనివాస్ యాదవ్, బండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రధాని మోడీ గారు వచ్చిండ్రు. ఎక్కడికి వచ్చిండ్రు? వేములవాడకు వచ్చిండ్రు. నేను నిన్నగాక మొన్న వేములవాడలో ఒక పెద్ద సభలో మాట్లాడడం జరిగింది. చెప్పినాను 2016లో మీ అందరి దీవెన వల్ల నేను ఎంపీగా ఉండి పార్లమెంట్లో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం దేవాలయాలకు ప్రసాద్ స్కీమ్ లో పెట్టి డబ్బులు ఇవ్వాలి,